హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే మొబైల్ ఫోన్లో మీ యొక్క కరెంట్ బిల్ను ఎలా చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకున్న తర్వాత దాని పేమెంట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు మొబైల్ ఫోన్లో పే చేయాలంటే మీరు ఒక యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫోన్పే అనే యాప్ను. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్లో ఫోన్పే అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే మాత్రం ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ ఉంది, ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ అని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇవ్వగానే మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత నీ నేమ్ ఇవ్వండి. నేమ్ ఇచ్చిన తర్వాత మీరు యాప్కు మీరు ఏ పాస్వర్డ్ అయితే పెట్టదలుచుకున్నారో ఇక్కడ పెట్టండి. నంబర్స్లో పెట్టి ఇక్కడ కంటిన్యూ అనండి. మీ యొక్క అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదండి, ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీ యొక్క అకౌంట్ను లాగిన్ అవ్వండి. నేను ఇప్పుడు నా అకౌంట్ లాగిన్ అయ్యి చూపిస్తున్నాను. ఫర్ సెక్యూరిటీ పర్పస్ నేను హైడ్ చేస్తున్నాను. ఫోన్పే అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత మనకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఫోన్పే అకౌంట్ను రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్కు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ నెంబర్తోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. వేరే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోకండి. ఇక్కడ ఏం చేయాలంటే ముందుగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ను లింక్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఇక్కడ కింద స్క్రోల్ చేయగానే మన కింద మై మనీ అని కనిపిస్తుంది. ఈ మై మనీ మీద క్లిక్ చేయండి. మై మనీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అని కనిపిస్తుంది. ఈ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కింద చూడండి యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మరొకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు మీ బ్యాంకు ఏదైతే ఉందో ఆ బ్యాంక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్యాంక్ లిస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చూద్దాం ఇప్పుడు మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే మీ మొబైల్లో 2 సిమ్లు ఉంటే ఇక్కడ 2 చూపిస్తుంది. ఏ నెంబర్ అయితే బ్యాంక్ లింక్ ఉందో ఆ నెంబర్తోనే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. కంటిన్యూ అనండి. మీ మొబైల్లో 3 రూపీస్ బ్యాలెన్స్ ఉండాలన్నమాట. బ్యాలెన్స్ ఉంటే మెసేజ్ వెళ్తుందని. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది, లేకపోతే మాత్రం డిస్ప్లే కాదనమాట. మీ ఫోన్ నెంబర్కు ఏ బ్యాంక్ అయితే లింక్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే మీరు మీ యొక్క ఏటీఎం కార్డును దగ్గర పెట్టుకోండి. తర్వాత ఏటీఎం కార్డు పైన ఉన్న 6 డిజిట్స్ ఇవ్వండి. 6 డిజిట్స్ ఇచ్చిన తర్వాత దాని యొక్క వ్యాలిడిటీ డేట్ ఉంటుంది, ఆ డేట్ను కూడా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు దాని యొక్క యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి. 6 నెంబర్ పిన్ను మీరు క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అది ఎందుకంటే మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీ అకౌంట్లోకి డబ్బులు కట్ కావాలంటే ఆ పిన్ నెంబర్ను కొడితేనే మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు డిడక్ట్ అవుతాయి అనమాట. అందుకని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు కరెంట్ బిల్ ఎలా కట్టాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ స్క్రీన్ రాగానే మనకు కింద చూడండి, ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయండి. హోమ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎలక్ట్రిసిటీని కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీ మీద క్లిక్ చేయండి. ఎలక్ట్రిసిటీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ 2 కనిపిస్తున్నాయి, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని చెప్పేసి. ఉత్తర తెలంగాణ జిల్లా వారైతేనేమో పైన క్లిక్ చేయండి, దక్షిణ తెలంగాణ జిల్లా వారైతేనేమో కింద క్లిక్ చేయండి. నాది దక్షిణ తెలంగాణ కాబట్టి నేను కింద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీరు కరెంట్ బిల్ కట్టాలంటే ఏం చేయాలంటే మీ కరెంట్ బిల్ పైన యూఎస్సీ నెంబర్ అని ఉంటుంది. ఆ యూఎస్సీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది, ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే మీ యొక్క పేరు వస్తుంది చూడండి, కస్టమర్ నేమ్ అలాగే బిల్ నెంబర్ వస్తుంది. ఆ బిల్ మీద ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అమౌంట్ టైప్ చేయగానే మీ ఇక్కడ పే బిల్ అని ఉంది, ఈ పే బిల్ మీద క్లిక్ చేయండి. పే బిల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న యూపీఐ పిన్ నెంబర్ ఉంటుంది, ఆ పిన్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీ అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మనీ డిడక్ట్ అయ్యి కరెంట్ బిల్ పే అయిపోతుంది అనమాట. ఆ ట్రాన్సాక్షన్ యొక్క స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇలా మీరు మొబైల్లోనే మీ యొక్క కరెంట్ బిల్ను పే చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.